తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. 2025 సంవత్సరానికి సంబంధించి ప్రతి ఒక్కరు జాతకరీత్యా మాకు ఏ విధంగా ఉండబోతుంది, దాంతోపాటు ఏ విషయాలలో మాకు కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి, మేము వ్యాపార రీత్యా ముందుకు వెళ్ళొచ్చా, దాంతోపాటు వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, కొంతమంది విదేశాలకు వెళ్ళాలనుకుంటూ ఉంటారు. మాకు ఈ సంవత్సరం ఆ అవకాశం ఉందని కూడా అడుగుతూ ఉంటుంటారు. సో ఓవరాల్గా ఏ యాంగిల్లో కనుక మనం చూసుకున్నా, నక్షత్రాల వారీగా కనుక మనం గమనిస్తే 2025 సంవత్సరానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి ఈ నక్షత్రాల వాళ్ళు ఏ విషయాలలో జాగ్రత్తలు వహించాలో మనతో పాటు ఉమా దేవరకొండ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. మృగశిర నక్షత్రం వారి కనుక మనం చూసుకుంటే 2025 సంవత్సరాంతం అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అండ్ ఈ నక్షత్రంలో ఉన్న రాసుల వాళ్ళకు కూడా ఏ విధంగా కలిసి వచ్చే అంశాలు ఉన్నాయంటారు? మృగశిర నక్షత్రం వాళ్ళు 2025 సంవత్సరంలో విపరీతమైన కష్టాలు అనుభవించబోతున్నారు. ముఖ్యంగా ఇవి ఎలా సంభవిస్తాయి అనేటువంటి విషయం మీదకి వచ్చేసరికి ముందు మృగశిర నక్షత్రం అంటే ఏంటి, వాళ్ళకి ఎలాంటి వృత్తులు సూట్ అవుతాయి, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒకసారి చూద్దాం. మృగశిర నక్షత్రం వచ్చేసి 1-2 పాదాలు వృషభ రాశిలోను, 3-4 పాదాలు మిథున రాశిలో ఉంటాయి. ఈ యొక్క నక్షత్రానికి చంద్రుడు 23.20 డిగ్రీల దగ్గర నుంచి 6.40 డిగ్రీల దాకా కనుక చంద్రుడు సంచరిస్తున్నప్పుడు ఎవ్వరు జన్మించినా మృగశిర నక్షత్రం కింద పరిగణించబడతారు. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే కి వెంకటేశ్వరరావు, కిరణ్ రాజు ఇలాంటి వాళ్ళందరూ మీరందరూ కూడా మృగశిర నక్షత్రంలోకి వస్తారు. ఈ మృగశిర నక్షత్రము కుజుడికి సంబంధించినటువంటి నక్షత్రము. అధిపతి చంద్రుడు, కుజుడు, అదేవిధంగా వృషభ రాశికి శుక్రుడు, మిథున రాశికి బుధుడు. గొప్ప గొప్ప తెలివితేటలు ఉన్నవాళ్ళు, గొప్ప గొప్ప మేధస్సు ఉన్నవాళ్ళు దీంట్లో ఉంటారు, కానీ జీవితంలో మాత్రం పైకి రాలేరు. ఎందుకనంటే ఆవేశం ఎక్కువ, కోపం ఎక్కువ ఉంటుంది. ఆ కోపంతో ఏదైనా సాధించేయచ్చు. ఈగో, అహంకారం అనేది ఎక్కువ ఉంటుంది. జనరల్గా వాళ్ళ తప్పు కాదు, వాళ్ళకు ఉన్నటువంటి కలయిక అలాంటిది. ఈ యొక్క ఈగో వల్ల, కోపం వల్ల మల్టీ టాస్కింగ్ అనేది ఉంటుంది. అది చేసేద్దాం, ఇది చేసేద్దాం, అది చేసేద్దాం, మొత్తానికి ఏది అవ్వదు. ఆ రకంగా మృగశిర నక్షత్రం వాళ్ళ యొక్క జీవితం బిహేవియర్ ఉంటుంది. అన్నీ చేసేయాలి, నేను ఏదైనా చేసేయగలను కాన్ఫిడెన్స్ చాలా బాగుంటుంది, కానీ అది సూట్ అవ్వదు. అయితే ఎప్పుడైతే బుధుడు చంద్రుడి యొక్క కలయికలు వీరి యొక్క మృగశిర నక్షత్రానికి ఉన్నాయో, గొప్ప గొప్ప స్క్రిప్ట్ రైటర్స్ కింద, జర్నలిజంలోను, తరువాత బుధుడికి అకౌంటెంట్స్ కింద, చార్టెడ్ అకౌంటెంట్స్ కింద, ఆస్ట్రాలజర్స్ కింద, తరువాత రైటర్స్ కింద, జెమాలజిస్టుల కింద, తర్వాత రీసెర్చర్స్, సైంటిస్టుల కింద, అంటే వీళ్ళ జీవితాంతము ఏదో ఒక దాని మీద పని చేస్తూనే ఉంటారు, కానీ వీళ్ళకి రిజల్ట్ అనేది రాదు. అందరూ అనుభవించేటట్టుగా డబ్బు, సౌఖ్యము, సుఖము, భోగాలు ఇవన్నీ వీళ్ళంతలా అనుభవించలేరు. వీళ్ళు ఎప్పుడు కూడా వైరాగ్యానికి, ఆధ్యాత్మికతకి, దైవభక్తికి, ధర్మానికి వీళ్ళు ఎక్కువ దీనికే ఉంటారు. ఎక్కువగా దీనికే కట్టుబడిపోయి ఉంటారు. మాకు అవన్నీ వద్దు, వచ్చినా సరే త్యాగం చేసేస్తుంటారు. మృగశిర నక్షత్రం వాళ్ళ జీవితంలో కష్టాలు విపరీతంగా ఉంటాయి. మ్యారీడ్ లైఫ్లో కూడా కష్టాలు ఉంటాయి. వీళ్ళకి కొని తెచ్చుకుంటారు వాటిని. మ్యారీడ్ లైఫ్లో కూడా ఏ సమస్యలు అయినప్పుడు కూడా వీళ్ళకి కావాలని సమస్యలు తెచ్చుకుంటారు మృగశిర నక్షత్రం వాళ్ళు. వీళ్ళ కోపం మాత్రం తగ్గించుకోకపోతే మృగశిర నక్షత్రం వాళ్ళ జీవితంలో పైకి రాలేరు. వీళ్ళకి కొన్ని వృత్తులు ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఈ అకౌంటెంట్ సంబంధించిన వృత్తుల్లో కనుక, లేకపోతే కుజుడికి సంబంధించింది కాబట్టి ఇంజనీర్, పెద్ద సివిల్ ఇంజనీర్స్, వీటికి సంబంధించిన విషయాల్లో కనుక వీళ్ళు చదవగలిగితే, చేయగలిగితే, స్టడీగా స్టేబుల్గా ఉండి చేయగలిగితే గొప్ప స్థాయికి వెళ్తారు మృగశిర నక్షత్రం వాళ్ళు. అయితే ఈ యొక్క మృగశిర నక్షత్రం వాళ్ళకి 2025 సంవత్సరంలో ఒక పక్క 1-2 పాదాలకి వృషభ రాశి వారికి కంటకశని వదిలేసిన తర్వాత, ఎప్పుడైతే కర్కాటకంలో ఈ యొక్క కుజస్తంభన జరుగుతుందో ఏప్రిల్ టు జూన్ టైంలో, ఆ 1-2 పాదాల వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ మిగిలిన 3-4 పాదాలు మిథున రాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తాయి, జీవితంలో సెటిల్మెంట్ ఆగిపోతుంది, వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. ఎక్కడెక్కడికో ఫారెన్ వెళ్ళి అక్కడ ఏదో సంపాదిద్దాము, లేకపోతే ఉద్యోగం చేద్దాం, వ్యాపారం చేద్దాం అన్న వాళ్ళు ఏమీ లేకుండా ఖాళీగా ఉంటారు. ఇప్పటికీ ఎంతోమందిని అప్రోచ్ అయిన వాళ్ళు ఫారెన్లో 99% జాబ్ లేని వాళ్ళు, ఆపర్చునిటీస్ లేక ఆగిపోయారు. మృగశిర నక్షత్రంలో ఉన్న వాళ్ళు అయితే ఇంకా ఇబ్బంది పడతారు 2025లో, ముఖ్యంగా 3-4 పాదాల వాళ్ళు. ఈ 3-4 పాదాల వాళ్ళు ఎవరైనా 1-2 కూడా, ఎందుకంటే అప్పుడప్పుడే వీళ్ళకి కంటకశని వదిలింది కాబట్టి ఇప్పటిదాకా చాలా ప్రాబ్లమాటిక్ జీవితంలో గడిపారు. తప్పకుండా జాతకాలు చూపించుకోవాల్సిందే. మృగశిర నక్షత్రం వాళ్ళు జాతకం చూపించుకుని ఏ పరిహారం ఆచరించాలో అది ఆచరించి, ఆ దైవారాధన చేసి దానికి సంబంధించిన ఫీల్డ్లో వర్క్ చేయాల్సిందే. లేకపోతే వీళ్ళకి 33 సంవత్సరాలు వచ్చేంత వరకు ఏ సెటిల్మెంట్ ఉండదు. పైగా వీళ్ళకి అసలే కోపం ఎక్కువ. జాతకంలో కనుక ఏ కాలసర్పదోషమో లేకపోతే ఏ దుష్టగ్రహ కలయిక ఉంది అనుకోండి, ఇంకా జీవితంలో సెటిల్మెంట్ అనేది ఉండదు. ఎప్పుడు అలా తిరుగుతూనే ఉంటారు.
సో వాళ్ళకి సెటిల్మెంట్ అనేది ఉండదు. 2025 సంవత్సరంలో మృగశిర నక్షత్రానికి 3, 4 పాదాలకి ఎస్పెషల్గా ఇబ్బందులు రాబోతున్నాయి. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మిగతాది ఇంకా ఎంత డీప్గా మాకు ఎంత లోతుగా చూడాలి అనేటువంటి విషయం మీద అంతర్గత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. అవును, తప్పకుండా వాళ్ళ వైవాహిక జీవితంలో సమస్యలు రాబోతున్నాయని చెప్పాను. ఇంకా ఎంతవరకు అది డైవర్స్ అయిపోతుందా, కలిసే ఉంటారా, లేకపోతే సంతానపరంగా ఇప్పుడు ఎప్పుడైతే కుజస్తంభన అనేటువంటి విషయం మీద మృగశిర నక్షత్రం అంటే కుజుడికి సత్వగుణం సంబంధించింది. దైవారాధన, వైరాగ్యము, మ్యారీడ్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉండకపోవడము ఇవన్నీ కనబడతాయి. మృగశిర నక్షత్రం వాళ్ళలోని ఇవన్నీ ఉంటాయి. తర్వాత కలహాలు, తగాదాలు, గొడవలు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు, లేకపోతే ల్యాండ్ ఇష్యూస్, తర్వాత స్థలాలకి సంబంధించిన తగాదాలు, వాటిలో గొడవలు అవ్వడము, రక్తాన్ని చూడడము, యాక్సిడెంట్స్ అవ్వడము, ఇలాంటివి చాలా కనబడతాయి. సో చాలా జాగ్రత్తగా 2025 సంవత్సరంలో అప్రమత్తంగా ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన తప్పకుండా చేయాలి. ఓకే, అప్పుడు మిథున రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి బాగుంటుంది. తద్వారా అంతర్గత జాతకంలో ఏవైతే దోషాలు ఉన్నాయో వాటి నివారణ చేసుకోవడం వల్లనే సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని అందుతారు. ఇది తాత్కాలికంగా సుబ్రహ్మణ్య ఆరాధన అనేది యొక్క కుజదోషానికి సంబంధించి పోవడము, గోచారపరంగా ఏవైనా దోషాలు ఉంటే అవన్నీ కూడా కొంత శాంతింపజేస్తాయి. అంతర్గత జాతకంలో వింశోత్తరిలో ఏదైతే మీరు ఏ కంట్రోల్లో, ఏ గ్రహం యొక్క కంట్రోల్లో ఉన్నారో అది మాత్రమే మిమ్మల్ని డిసైడ్ చేస్తుంది ఏం చెయ్యాలి అనేది. సో ఆ రకంగా చూడాలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. సో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే, మీరు కనుక నక్షత్రాలు కనుక వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమవుతూ ఉంటుంటుంది కొంతవరకు 50% ఏ విధంగా ఉంటుంది ఈ నక్షత్రాల వాళ్ళకని ఉమాదేవరకొండ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అంతర్గత జాతకం మీద మిగతా డిపెండ్ అయి ఉంటుంది. ఎవరైనా సరే మా ఈ వీడియోస్ చూసిన తర్వాత మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వాలి అనుకున్నా, అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా, నూతన సంవత్సరానికి సంబంధించి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నాము, లేదంటే ఉద్యోగంలో మారాలి అనుకుంటున్నాము, లేదంటే ట్రాన్స్ఫర్ ఉంది మాకు అని మాట్లాడుతూ ఉంటుంటారు. ఇవన్నీ కలిసి వచ్చే అంశాలా కాదా, మాకు ఏ విధంగా ముందుకు వెళ్తే మంచిది, ఆర్థికంగా మేము బలపడతామా లేదన్న వాటిపైన మీకు కనుక వివరణ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.